హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటాను. ఇదిగో రోమి చూడు, నుంచి బోంజోడు కూడా. హాయ్ చెప్పు. ఓకే హాయ్ చెప్పు. నువ్వు వీడియోలో వచ్చి కూర్చుంటాను. వీడియో ఓపెన్ చేశాక ఇది ఓకే 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 ప్లీజ్. ఓకే ఎస్ ఎస్ నీదే నా అలా చేయక మనం వీడియో చేయాలి కదా. ఓకే అలా చెయ్యక సరే. వీడియో ఈమెదే, అందరు చూడండి, ఈమెకు అందరు హాయ్ చెప్పండి. సో ఈ వీడియోలో నేను మీకు ఏం చూపించాలనుకుంటున్నాను అంటే, రీసెంట్గా నేను కొనడం ఓకే ఎత్తు, మనం ఏదన్నా కొంటే మనకి వాళ్ళు కంపల్సరీ పేమెంట్ రిసిప్ట్ ఇవన్నీ ఇస్తారు కదా. దాంతోపాటు నాకు ఈసారి ఇంకొక పేపర్ ఎక్స్ట్రా వచ్చింది. ఏంటో అదంతా నేను క్లియర్గా చెప్తాను ఇప్పుడు. సో ఈ వీడియోలో నేను ఏం చేద్దాం, ఓకే ఈ వీడియోలో నేను మీకు రీసెంట్ గా కొన్న ఒక పర్చేస్ చూపిద్దామని అనుకుంటున్నాను. ప్లీజ్ పక్కట్లా ప్లీజ్. సో రీసెంట్ గా నేను ఒక పర్చేస్ చేశాను అనమాట. అదేంటి అనేది నేను ఇలానే ఉంటది రోమితోటి వీడియోస్ చేయాలి అని అంటే, అందుకే ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది వీడియోస్ లో. ఓకే రీసెంట్ గా నేను మళ్ళీ చెప్తున్నాను, రీసెంట్ గా నేను ఒక పర్చేస్ చేశాను. ఆ పర్చేస్ ఏంటి అనేది నేను మీతో చూపించాలి ఇప్పుడు. సో యూజువల్ గా నేను గోల్డ్ కొంటుంటాను కదండి. గోల్డ్ ఈసారి కూడా గోల్డ్ కొన్నాను, కానీ గోల్డ్ కొన్నాక మనకు ఒక పేమెంట్ రిసీట్ ఇస్తారు కదా. దాంతో పాటు ఈసారి నాకు కొత్త రిసీట్ వచ్చింది అనమాట. అది ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో నేను ఒడిస్సాకి వచ్చి 1 month అయింది ఎగ్జాక్ట్ గా. సో ఈ 1 month ఆఫ్ స్పాన్ లో నేను 3 పర్చేస్ చేసిన, విచ్ ఇస్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ గుడ్ థింగ్. అయితే నేను ఈ 3 పర్చేస్ లో 2 times నేను రిసీవ్ చేసుకోలేదు ఇలాంటి రిసిప్ట్, బట్ ఇప్పుడు మాత్రం తీసుకున్నాను. సో మ్యాటర్ లెక్క వెళ్తే ఇంకెక్కువ నాంచకుండా మ్యాటర్లోకి వచ్చేస్తాను అనమాట. సో నేను గోల్డ్ కొన్నాను. గోల్డ్ కొంటే నాకు వాళ్ళు ఏమంటారు, ఇన్సూరెన్స్ కూడా ఇచ్చారు నా గోల్డ్ కి, నేను పర్చేస్ చేసిన గోల్డ్ కి. సో నేనైతే రీసెంట్ కూర్చో గమ్మున. సో నేను చాలా పర్చేస్ చేశాను, చాలా స్టోర్స్ లో చాలా వరకు ఐటమ్స్ తీసుకున్నాను, కానీ ఎప్పుడు నాకు ఇలాంటి ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ ఫామ్ అనేది లేకపోతే ఒక రిసీట్ అనేది గ్యారంటీ ఫామ్ అనేది ఇవ్వలేదన్నమాట. సో ఫర్ ది ఫస్ట్ టైం నేను మలబార్లో కపుల్ ఆఫ్ పర్చేసెస్ చేసిన మలబార్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లా. అండ్ ఒడిశాలో కూడా నేను కంటిన్యూస్ గా 3 పర్చేసెస్ చేసిన అని చెప్పినగా, ఆ 3 పర్చేసెస్ కూడా నేను మలబార్ స్టోర్ లోనే తీసుకోవడం జరిగింది. కానీ లాస్ట్ 2 పర్చేసెస్ కి ఇవ్వలేదు, ఈ పర్చేస్ కి మాత్రం ఇచ్చారు. సో నేను ఇప్పుడు మాత్రం, విచ్ ఇస్ ప్యూర్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండి, ఐ వాజ్ కొంచెం రోమా సౌండ్ తగ్గించు ప్లీజ్. నేను వీడియో చేస్తున్నాను కదా, సమ్ టైమ్ నువ్వు వీడియోలో ఫర్ సమ్ టైమ్. ఈమెకి ఇప్పుడు నేను లంచం ఇవ్వాలి, 2 minutes ఆగండి. చాక్లెట్ ఇచ్చిన, సో దాని ప్రతిఫలం ఏంటంటే ఆమె సైలెంట్గా ఉంటుంది, నాకు డిస్టర్బ్ చేయదు ఇంకా. హోపింగ్. అయితే నేను రీసెంట్ గా పర్చేస్ చేసినాను. సో ఓకే ఓకే. సో నేను పర్చేస్ చేసిన, ఎన్నిసార్లు చెప్తున్నానో అదే మాట. సో డిస్ట్రాక్షన్ ఇదంతా, అందుకే ప్రాబ్లం. ఓకే నేను పర్చేస్ చేసినాను కదా, ఆ పర్చేస్ కి నాకు ఓ నైస్ నాన్న, తిను నాన్న ప్లీజ్. ఓకే ఓకే
నేను మళ్ళీ చెప్తున్నాను, రీసెంట్గా ఒక పర్చేస్ చేసిన. సో నాకు ఎప్పుడు ఎన్ని కొన్నా కూడా ఎప్పుడు నాకు ఇలాంటి ఇన్సూరెన్స్ ఫామ్ ఇవ్వలేదు, ఇన్సూరెన్స్ రిసిప్ట్ గ్యారంటీ లెటర్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైం నేను ఈ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అనమాట. నాకు ఇచ్చారు, నేను అడగలేదు. సో చాలా చిన్న ఐటమ్ కొన్నాను, అంటే విచ్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. గౌతమిగా నాకు చెప్పకుండా, అంటే మేము కార్ ఇలా తీసుకున్నాము, వెంటనే నన్ను జ్యువెలరీ స్టోర్ కి తీసుకెళ్లి నాకు ఈ పర్చేస్ చేయించాడు. సో హీ థాట్ ఆఫ్ ఏదైనా చిన్న రింగ్ కొందాం అలాగాననేసి. బికాస్ ఐఎమ్ నాట్ ఫౌండ్ ఆఫ్ రింగ్స్. నాకు అంత గ్రేట్ గా అంత ఇది లేదు రింగ్స్ పైన అంత ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు. సో రింగ్స్ ఇద్దాము అనేసి ఆయన ఇట్లా రింగ్ కొందామని అనుకున్నాడంట. అయితే నేను రింగ్స్ కి అన్ని చూసాను, రింగ్సా లేకపోతే ఏంటి అని అనేది. బట్ ఫైనల్ గా నేను ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. బికాస్ అది ఎందుకు రీజన్ అనేది కూడా చెప్తాను. బట్ ఇవి చూడండి, ఇవి జస్ట్ స్టడ్స్ లా కనబడుతున్నాయి, బట్ దీస్ ఆర్ నాట్ స్టడ్స్. ఇవి కైండ్ ఆఫ్ సూయి దాగా లాంటివి. చూపిస్తాను చూడండి. సో ఇలా ఉంటాయి. నాకైతే నా చెవులకి చాలా ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యాను నేను ఇది పెట్టుకున్నప్పుడు. మేబీ నేను వీటికి తగినట్టుగా డ్రెస్ అప్ అయ్యి అప్పుడు ఇలాంటివి పెడితే సెట్ అవుతుంది. బట్ నేను ఇలా కొప్పు కట్టుకొని నార్మల్ గా టీ షర్ట్ లేకపోతే ఇలాంటి ట్రాక్స్ మీద వేసుకుంటే ఇట్లాంటి సెట్ కావు. సో అలా పెట్టుకుని చూసినప్పుడు ఐ ఫెల్ట్ ఆక్వర్డ్, ఇవి నాకు సెట్ కాలేదు అని ఫీల్ అయ్యాను. ఇదిగోండి, దీస్ ఆర్ నాట్ డైమండ్స్, ఇవి స్టోన్సే అనమాట. ఇలా ఉన్నది. సో ఇవి 3 grams, చాలా తక్కువ వెయిట్ లో వచ్చిన ఇయర్ రింగ్స్ ఏవైనా ఉన్నాయి అని అంటే అవి ఇవే నాకైతే. సో ఇలా ఉంది సూగిదాగా మాదిరి. జస్ట్ దీనికి స్క్రూ అలాంటివి ఏం లేదు, జస్ట్ ఇలా పెట్టేసుకొని ఇలా వదిలేడే. నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను, ఆ వీడియోలో నా చెవులకి ఉన్నాయి. ఇలా ఉంటుంది ఫైనల్ గా అయితే పెట్టుకుంటే. ఫ్రంట్ ఇలా వస్తుంది అండ్ బ్యాక్ ఇలాగ ఉంటుంది. అసలు కనబడట్లేవు, కనపడినట్టుగా. సో నేను ఇవే ఎందుకు తీసుకున్నానంటే ఐ హ్యావ్ ఎ రీజన్. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఒక 10 మంది విమెన్ ని చూస్తే దాంట్లో 6 to 7 మంది దగ్గర ఇలాంటివే ఉన్నాయి. పొడువుగా, వాళ్ళన్ని జాలర్లు మాదిరి ఉంటాయి కదా, పొడువుగా అలాంటి కమ్మలే పెడుతున్నారు. మనం ఎక్కువగా బుట్టలు పెడతాము, బుట్టలు ప్రిఫర్ చేస్తాం ఎక్కువగా. కానీ వీళ్ళు ఎంతసేపు ఇవే పెడుతున్నారు. ఇవి చూసాను, ఓకే అని అట్లా రిజిస్టర్ అయింది నాకు. బట్ నేను కొనాలని ఇంటెన్షన్, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను చూసి ఏది ఇలా ఉన్నాయి అని అనుకున్నా వెరీ హానెస్ట్లీ. బట్ అక్కడికి స్టోర్లోకి వెళ్ళినాక ఇవి చూసి ఇవి తీసుకుంటాను అని డైరెక్ట్ గా నేను పర్చేస్ చేసిన అనమాట. బట్ దీంతో నేను వేరే రకంగా కూడా యూజ్ చేస్తున్నాను కమ్మలు, అవి ఎలాగో చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఫస్ట్ ఇలా పెట్టేస్తా. ఐ హోప్ వీడియోకి సౌండ్ మంచిగా ఉండాలి. ఇలా ఉంటుంది చూడండి. అస్సలు కనబడట్లేదు. ఓకే, ఇలాగ ఉంది. ఇలా ఉన్నదాన్ని నేను తీసి ఇలా సెట్ చేస్తున్నా. రైట్, యా. There it is. Oh my god. ఇది ఓకే. యాక్చువల్లీ నాకు ఫోన్లో చూపించడానికి రావట్లేదు. యా, ఐ థింక్ నౌ ఐ గాట్ ఇట్. యా, ఇలా పెడుతున్నాను. ఓకే నాన్న, నాన్న ఇలాగనమాట. ఇది కూడా ఒక రకంగా బాగా కనబడుతుంది, ఇది కూడా ఒక రకంగా బాగా అనిపిస్తుంది. బట్ దానికి తగిన అవుట్ఫిట్ వేసుకుంటే ఇట్ లుక్స్ గుడ్. సో థ్యాంక్ యూ రోమి. వెనక్కి ఇచ్చేయాలన్నా. సో ఇలాగ ఉందనమాట. ఇలాగైతే నాకు నచ్చింది. యా, ఎప్పుడైనా వేసుకున్నప్పుడు నేను అలాంటి వీడియోస్ చేస్తుంటాను కదా, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ సూగిదాగా తీసుకున్నాను. అయితే ఈ సూగిదాగా తీసుకున్నాను నార్మల్గా వెళ్ళి పేమెంట్ చేసినాక నేను చూసుకోలేదు. ఇంటికి వచ్చి ఐ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ కలెక్టింగ్ ది రిసిప్ట్స్ అనమాట.
నేను ఏ గోల్డ్ జ్యువెలరీ కొన్నా లేకపోతే ఏదైనా కాస్ట్లీ ఐటమ్స్ కొన్నా డెఫినెట్ గా ఎస్పెషల్లీ గోల్డ్ థింగ్స్ ఏనండి నేను ఆ రిసిప్ట్స్ అన్ని నా దగ్గర దాస్తుంటాను. అలాగా 2017 నుంచి నా దగ్గర ఉన్న రిసిప్ట్స్, గోల్డ్ జ్యువెలరీ కొన్న రిసిప్ట్స్ అన్ని నా దగ్గర ఒక బంచ్ ఆఫ్ బండిల్ ఉంది. అవి ఇప్పటికీ స్టిల్ ఐ క్యారింగ్. ఇన్ఫాక్ట్ పెళ్లి చేసుకుని వచ్చినాక కూడా, అంటే మనం షిఫ్ట్ అవుతాం కదా, పెళ్లి అయ్యాక మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి ఇటు వచ్చేస్తాం, అప్పుడు కూడా నేను ఆ రిసిప్ట్స్ ని నాతోటే తెచ్చుకున్నాను. సో దట్స్ హౌ ఐ మెయింటైనింగ్ దట్ స్టాండర్డ్ అనమాట. నేను గోల్డ్ రిసిప్ట్స్ అన్ని అలాగా మెయింటైన్ చేస్తున్నాను. సో ఈ సూగిదాగా కమ్మలు కొన్నందుకు దీస్ ఆర్ 3 grams. సో దాని కాస్ట్ రిసిప్ట్తో పాటు వాళ్ళు నాకు ఒక ఇన్సూరెన్స్ గ్యారంటీ ఇట్లాంటివి ఇచ్చారనమాట. దీంట్లో దే స్పెసిఫైడ్ ఏంటి అని అంటే ఈ పాలసీ వ్యాలిడ్ ఎప్పుడు అని అంటే ఎప్పుడైనా జ్యువెలరీ పోయినప్పుడు కానివ్వండి, ఎవరి దగ్గర నుంచి, నా కుటుంబీకుల దగ్గర నుంచి అలా వాళ్ళు వాడుతున్నప్పుడు, లేకపోతే పిల్లల ద్వారానో, లేకపోతే హస్బెండ్ వాళ్ళనో, స్పౌస్ ద్వారానో, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ ద్వారానో, నాతోనే పోయిన నా మనవరాళ్ళు గ్రాండ్ సన్స్ ఉంటారు కదా, మనవరాలు వాళ్ళ దగ్గర వాళ్ళతోటి పోయిన అలాంటి ఏ సందర్భంలో, నా కుటుంబీకులలో ఏ సందర్భంలో ఆ సూగిదాగా కమ్మలు పోయినా నాకు వీళ్ళు డబ్బులు ఏమంటారు ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు అని వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసినారు. సో పోవడం ఇన్ ద సెన్స్ వాళ్ళ త్రూ పోయినా, లేకపోతే ఫైర్ మంటల్లో ఫైర్ డ్యామేజ్ కానివ్వండి, ఏమైనా యాక్సిడెంటల్ డ్యామేజ్ కానివ్వండి, లేకపోతే థెఫ్ట్ కానివ్వండి, ఎనీథింగ్ అలాంటివి ఏవైనా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెన్సెస్ జరిగినప్పుడు నా జ్యువెలరీ డ్యామేజ్ అయితే వాళ్ళు ఇన్సూర్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని దే క్లియర్లీ మెన్షన్ అనమాట. సో రిపేరింగ్, చిన్న చిన్న రిపేర్స్, విరిగిపోవడం అలాంటివి కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనమాట. కానీ ఇవన్నీ మనం ప్రూఫ్ చేసుకోవాలి. మిస్ఫార్చునల్, మా ఇంటి దగ్గర పక్కనే ట్రైన్ ఉంది. సో ట్రైన్ పోతున్నప్పుడల్లా ఇదే సౌండ్ వస్తుంటది. మేబీ అది క్యాప్చర్ అయిందో లేదో తెలియదు నాకు. సో ఇలాంటివి మనము ఫేక్ ఇన్సిడెన్సెస్ క్రియేట్ చేసి దీన్ని క్లెయిమ్ చేసుకోవాలని అలాగ ట్రై చేయడానికి ఉండదు. డెఫినెట్ గా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే ఇట్ హ్యాస్ సమ్ ప్రొసీజర్ కదా, ఆ ప్రొసీజరే ఫాలో అవ్వాలి. బట్ ఈ కమ్మలకి కూడా వీళ్ళు ఇన్సూరెన్స్ ఫామ్ ఇవ్వడం జరిగింది అని నేను మీతోటి చెప్తున్నాను. నేను దీనికంటే 2 times ఇదే స్టోర్ లో నేను పర్చేస్ చేసినాను. హ్యూజ్ అమౌంట్ ఒక ఐటమ్ ని కూడా పర్చేస్ చేసిన. బట్ అప్పుడు నాకు అలాంటి ఇన్సూరెన్స్ ఏమి ఇవ్వలేదు. మేబీ కొన్ని కమ్మలకి కొన్ని మ్యానుఫ్యాక్చర్ స్టోర్స్ నుంచి అలా, ఐ డోంట్ నో, ఐమ్ జస్ట్ గెస్సింగ్. సో అలాగే ఇస్తారేమో, అందుకే నాకు ఈ సూగిదాగా కమ్మలకి ఇన్సూరెన్స్ వచ్చింది. అండ్ ఈ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ కూడా ఓన్లీ అప్ టు 14 months అంతే. ఆ తర్వాత నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు. ఈ 14 months లోపు ఏమన్నా జరిగితే అప్పుడు ఐ కెన్ క్లెయిమ్ అని వీళ్ళు అఫీషియల్ గా నాకు నోట్ ఇచ్చారు. సో దీన్ని కూడా నేను నాతోటి ఉంచుకున్నాను, జాగ్రత్త పెట్టుకున్నా. ఇది చెప్దామనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఐ హోప్ చాక్లెట్ ఎట్లా చేసిందో చూపిస్తాను. సో అంతేనండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ కమ్మలు ఎలా ఉన్నాయి కూడా చెప్పండి. ఇంత చిన్న కమ్మలకి ఇన్సూరెన్స్. సో ఈ సూగిదాగా కమ్మలు ఎలా ఉన్నాయో కూడా నాతో చెప్పండి, కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అగైన్. బాయ్.